గవరపాలెం గౌరమ్మ దేవాలయం అనకాపల్లి నూకాలమ్మ గుడి సమీపంలో ఉంది. ఈ గౌరమ్మ గుడి 150 ఏళ్ల క్రితమే కట్టబడింది. ఈ ఆలయాన్ని 1875లో నిర్మించారు. ఈమెను ఎక్కువగా గవర నాయుడు కులస్థులు ఆరాధిస్తారు. కార్తీక మాసం నెల రోజులు గౌరమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదట కొణతాల జగన్నాథం, వీరాస్వామి, కొణతాల రమణ, కోరిబిల్లి మాణిక్యాలరావు, మద్దాల అప్పన్న, కొణతాల నాగన్న మొదలగు గవర నాయుడు కులస్థులంతా కలిసి గౌరమ్మ గుడి నిర్మాణం జరిపించారు. ఈ గవరపాలెం గౌరీ ఉత్సవాలకు కొణతాల జగ్గారావు, తరువాత ఆయన కుమారుడు కొణతాల మనోహరరావు నాయుడు, ఆ తర్వాత ఆయన కుమారుడు కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గౌరమ్మకు పూజలు చేస్తారు. కొబ్బరికాయ, అరటిపండ్లు, చలిమిడి మొదలగునవి నైవేద్యంగా సమర్శిస్తారు. గవరపాలెం గౌరమ్మ సంబరాన్ని ప్రతి ఏటా జనవరి నెలలో ఒక శనివారం నాడు ఘనంగా జరిపిస్తారు. అనకాపల్లిలో మొదట కుంచావారి వీధి గౌరమ్మ, తరువాత వేల్చులవధి గౌరమ్మ, ఆ తరువాత గవరపాలెం గౌరమ్మ ఉత్సవాలను జరిపిస్తారు. ఈ సంబరాలకు మధ్య ఒక వారం రోజుల తేడా ఉంటుంది. సంబరం నాడు ఉదయం గౌరమ్మకు మంగళ వాయిద్యాలతో దీపారాధన చేసి నైవేద్యం సమర్దించి ఊరంతా గౌరమ్మ ప్రతిమను ఊరేగిస్తారు. ఆ రాత్రి దేవాలయానికి వచ్చిన తరువాత భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా అమ్మవారికి కానుకలు, నైవేద్యాలు నమర్జించి తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. ఆ రోజు అనగా సంబరం నాటి శనివారం రాత్రి అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆ రాత్రి గవరపాలెం అంతటా టిపాల వెలుగుతో జనసంచారంతో అది రాత్రా లేక పగలా అని అనిపిస్తుంది. అడుగడుగునా సినిమాలు ప్రదర్శించుట, నాటకాలు వేయుట, రికార్డింగు డాన్సులు, విచిత్ర వేషధారణ ఆర్కెస్ట్రా మొదలగు ఎన్నో రకాల వినోద కార్యక్రమాలు పర్హాటు చేస్తారు. గవరపాలెం గౌరమ్మ సంబరం ప్రత్యేకత మందుగుండు. ఆ రోజు కొన్ని కోట్ల డబ్బు ఖర్చుపెట్టి పొన్నచెట్టు, గ్లోబు, మల్లెపందిరి, నాగుపాము, 10 అడుగులు మొదలగు వివిధ రకాల పేర్లతో ఆకర్షణీయమైన ఆకారాలు వర్హాటు చేసి మందుగుండు కాల్చుతారు. ఈ విధంగా అనకాపల్లిలో గవరపాలెం గౌరమ్మ సంబరం జరిపించినంత గొప్పగా మరే సంబరం జరగదన్న గొప్ప పేరు సంపాదించారు. గౌరీ కులస్సులు ఏరీ భక్తి ప్రపత్తులు ఈ విధంగా చాటుకుంటే గౌరమ్మ అనకాపల్లి ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కాపాడుతుంది. ఈ పండుగకు 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారు మరియు ఇది ఉత్తరాంధ్రలో అతి పెద్ద పండుగ.